హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 22. ఈ కథను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. స్టోరీలోకెళ్ళిపోదాం. నేనేదో అతనికి కారంగా అయ్యేలా తినిపిద్దాం అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరిగిపోయింది. అలా చేస్తే నన్ను ఇంకోసారి వంట చేయమని చెప్పడని అనుకున్నా. కానీ ఇక్కడ నా ప్లాన్ నాకే బెడిసి కొట్టింది అనుకుంటూ బండెక్కుతుంది శశి. అక్కడ పనిచేసే ఆడవాళ్ళంతా చూసావా అమ్మాయి గారు రాగానే అబ్బాయి గారు వెంటనే వెళ్ళిపోతున్నారు అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. సురేష్ బండి స్పీడ్గా నడుపుతుంటూ ఎంత స్పీడ్గా అంటే ఎక్కడ పడిపోతానన్న భయంతో సురేష్ని గట్టిగా పట్టుకుంటుంది శశి. ఇద్దరూ కలిసి రావడం చూసి ఆశ్చర్యంగా చూస్తారు ఇంట్లో వాళ్ళు. మళ్ళీ ఏం చేయబోతున్నాడు వీడు ఆ అమ్మాయిని ఎందుకు అంత కోపంగా తీసుకుని వస్తున్నాడు అని అనుకుంటుంది అనసూయమ్మ. ఏమైందిరా ఎందుకు అమ్మాయిని అంత స్పీడ్గా తీసుకుని వెళ్తున్నావు అని అడుగుతుంది. మీరు కాస్త తనకి సపోర్ట్ చేయడం ఆపేస్తే మంచిది. ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలో మీరు కలుగ చేసుకుంటే మంచిది కాదు అని చెప్పి తనని లోపలికి తీసుకుని వెళ్తాడు. స్పీడ్గా తీసుకుని వెళ్ళిన తర్వాత మంచం మీదకి తోస్తాడు తనని. ఎప్పుడు ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? అంత కారం ఉప్పు వేసుకుని వచ్చావు కదా, బై మిస్టేక్ అది తిన్న తర్వాత నాకేమైనా జరిగితే చెప్పు, ఏం చేస్తావో సంతోషిస్తావు అంతే కదా. ఇక నుంచి నా రివెంజ్ స్టార్ట్ అయింది. నువ్వు నాకు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో ప్రతి ఒక్కటి నీకు రివర్స్లో జరుగుతుంది. నీకు పని మాత్రమే నేర్పించాలి అనుకున్నాను, కానీ టార్చర్ కూడా చూపించాలి అని నాకు అర్థమయ్యేలా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి టార్చర్ కూడా మొదలవుతుంది అని స్వీట్గా చెప్తాడు సురేష్. నువ్వు ఈరోజు చేసిన దానికి పనిష్మెంట్గా ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళి పేడ మొత్తం క్లీన్ చేసి ఆ పశువులకు గడ్డి వేసి వాటికి కుడితి పెట్టి రావాలి. పద పద, చాలా పని ఉంది అని తన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తాడు. ఈ పని నేను అస్సలు చెయ్యను అని అంటుంది. నేను నీకు ముందే చెప్పాను, నా వల్ల కాదు కూడదు అంటే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. నీ కోసం ఒక సాంగ్ కూడా పెడతా, వింటూ ఎంజాయ్గా పని చేసేసే బేబీ అని చెప్పి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అనే సాంగ్ పెడతాడు సురేష్. నాకు ఛాన్స్ లేదు కాబట్టి సరిపోయింది. అదే నాకు ఛాన్స్ దొరికితేనా వీడి పీక పిసికి చంపేస్తాను అని అనుకుంటుంది మనసులో శశి. తీరిగ్గా తర్వాత చంపుదువులే, ముందు అది క్లీన్ చేయి. అసలే ఆ దున్నపోతుకి కోపం వస్తుంది. నువ్వు ఇంకా ఇక్కడే కనిపించావంటే అది నిన్ను పొడిచినా పొడిచేస్తుంది. తర్వాత నీ ఇష్టం అంటాడు సురేష్. అప్పుడు ఆ దున్నపోత వైపు చూస్తుంది. అది కోపంగా చూడటం గమనించి భయపడిపోతుంది శశి. తొందరగా అక్కడే ఉన్న పేడను మొత్తం క్లీన్ చేస్తుంది శశి భయపడుతూ. ఇంత పని చేశాను, ఈ చేతుల వాసన చూస్తుంటే వాంతి వచ్చేటట్టు ఉంది. అసలే మధ్యాహ్నం భోజనం కూడా తినలేదు, నీరసం వచ్చి పడిపోయేలా ఉన్నాను. దేవుడా అనుకుని కాస్త కుదుట పడుతుంది అక్కడే ఉన్న చెట్టు కింద. అప్పుడే ఆ పశువులు కాస్త మళ్ళీ పేడ వేయటం మొదలు పెడతాయి. ఇక్కడ నేను కడుపు ఖాళీ చేస్తుంటే మీరు మాత్రం తినటం వేయటం. మళ్ళీ ఎవరు క్లీన్ చేస్తారా బాబు అని ఆ పశువులను తిడుతూ ఉంటుంది శశి. తను అలా మాట్లాడుతూ ఉంటే సురేష్కి ఒకవైపు నవ్వొస్తుంది, కానీ కోపంగా నటిస్తూ ఉంటాడు. మళ్ళీ తనకి కళ్ళతో సైగ చేస్తాడు క్లీన్ చేయమని. ఏంటండి ఇది మరీ అన్యాయం, ఇప్పటికీ 2 times క్లీన్ చేశాను. ఇది చూడండి తింటుంది వేస్తుంది అని ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతుంది. కానీ అంటూ కళ్ళతోనే సైగ చేస్తాడు. ఇక ఎంత చెప్పినా వినడు అనుకుని మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తుంది. ఇక చాలే, వాడికి నీళ్లు పెట్టేసి వెళ్ళిపో అని చెప్తాడు. అమ్మయ్య, నా పని అయిపోయిందని ఊపిరి పీల్చుకుంటుంది. అక్కడున్న పైపు తీసుకుని వచ్చి తొట్టిలో ఉన్న నీళ్లు పెట్టడానికి చూస్తుంది. ఏ పొగరు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు సురేష్. మీరే కదా పశువులకు నీళ్లు పెట్టమన్నారు, అందుకే పైప్ తీసుకుని వచ్చాను. మోటార్ వేస్తే నీళ్లు వస్తున్నాయి కదా అని అంటుంది శశి. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. అక్కడ బావి ఉంది, ఆ బావి దగ్గరకు ఒక బిందె ఉంది, ఆ బిందెకి ఒక తాడు ఉంది. ఆ తాడుతో పాటు ఉన్న బిందెను బావిలో వేస్తే బిందె నిండా నీళ్ళు వస్తాయి. వాటిని కాస్త పైకి లాగితే నీళ్లతో కూడిన బిందె పైకి వస్తుంది. అప్పుడు ఆ నీళ్లు తెచ్చి ఆ తొట్టిలో పోయి వెళ్ళు పని చూడు అని అంటాడు సురేష్. శశి సురేష్కు అర్థం కాని భాషలో తిడుతుంది. అర్థం కాని భాషలో మాట్లాడకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం నేర్చుకో అని అంటాడు సురేష్. అవునులే, అసలు నీకేం అర్థమవుతుంది, ఆఫ్టర్ ఆల్ నువ్వు 10వ తరగతి వరకే చదివావు కదా అని ఇంగ్లీష్లో మళ్ళీ మాట్లాడుతుంది శశి. ఏం అవుతున్నావు, పని చూడు అని అంటాడు సురేష్ దబాయించి. శశి చేసేదేమీ లేక నీళ్లు లాగడం మొదలు పెడుతుంది. అలవాటు లేకపోయినా బావిలో నీళ్లు చేదుతూ ఆ పశువులకు నీళ్లు పెడుతుంది. అలా ఎక్కువసేపు లాగటం వల్ల తన చేతులకు బొబ్బలు కూడా వస్తాయి. చాలా బాధగా ఉంటుంది శశికి.
కానీ అలా అని పక్క వాళ్ళకి చెప్పడం తనకి ఇష్టం ఉండదు. అందులో వాళ్ళ పేరెంట్స్‌తో అస్సలు మాట్లాడడం లేదు కాబట్టి ఇక్కడ విషయాలు వాళ్ళకి చెప్పదు. కాబట్టి తనలో తను బాధపడుతూ ఉంటుంది. అది గమనిస్తాడు సురేష్. చూసింది చాల్లే, పని చేస్తే బొబ్బలు రావడం సహజం. అది కూడా నువ్వు మొదటిసారి చేస్తున్నావు కాబట్టి వచ్చాయి. అంతే, అంతకు మించి అక్కడ ఏమీ లేదు. వెళ్ళు, ఇక కాసేపు రెస్ట్ తీసుకో. తర్వాత చాలా పని ఉందని చెప్తాడు సురేష్. సచ్చినోడు, ఇప్పటికే నా చేత కావలసిన పని మొత్తం చేయించాడు. అది చాలక ఇంకా పని ఉందంట. ఈ చేతులు చూస్తేనేమో బొబ్బలు కట్టాయి. ఆ ఎక్స్ట్రా గాడికి నా మీద జాలి, దయ, కన్నా అలాంటివి ఏమీ లేవు. ఎంతో ప్రేమగా చిన్నప్పటి నుండి నన్ను పెంచారు. ఒక్క పని కూడా మా అమ్మ నా చేత చేయించలేదు. అలాంటిది ఇక్కడ ఎలా బ్రతుకుతాను అని వదిలేసి వెళ్ళారు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇన్ని రోజులు వాళ్ళు నా మీద చూపించింది ప్రేమ కాదు అని అనిపిస్తుంది. ఇలాంటి మూర్ఖుడితో ఎలా పెళ్లి చేశారు? ఇక్కడ బ్రతుకుతానని బిజినెస్ కాకపోయినా ఏదో ఒక చిన్నపాటి జాబ్ అయినా చేసేదాన్ని. నాకున్న ఎడ్యుకేషన్‌కి ఇలా కష్టపడాల్సిన దాన్ని కాదు అని అనుకుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది శశి. అలా రాత్రి అవుతుంది. భోజనానికి రమ్మని సునీత పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదు, మీరు తినేయండి అని చెప్తుంది. ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు? కొంచెమైనా తిందువురా అని పిలుస్తుంది. వద్దు సునీత, ప్లీజ్ నన్ను బలవంతం చెయ్యొద్దు అని చెప్తుంది. ఇక తను చేసేదేమీ లేక కిందికి వెళ్ళిపోతుంది. సునీత, భోజనం తీసుకుని రా అని చెప్తాడు సురేష్. చెప్పాను కదా నాకు ఆకలిగా లేదని, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు అని అంటుంది శశి. నేను ముందే చెప్పాను, నేను చెప్పినట్టు చెయ్యాలి అని. మళ్ళీ ప్రతిసారి నా మాటకి ఎదురు సమాధానం అస్సలు చెప్పవద్దు. అలా చెప్పావు అంటే నాకు మళ్ళీ కోపం వస్తుంది. నువ్వు త్వరగా భోంచేసేయ్ అని అంటాడు సురేషు శశితో. శశి భోంచేస్తుందా లేదా? అసలు వాళ్ళిద్దరి ప్రయాణం ఎలా మొదలవుతుంది? శశికి సురేష్‌పై ప్రేమ అనేది ఎప్పుడు మొదలవుతుంది అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్‌లో స్టోరీస్ వస్తుంటాయి, అస్సలు మిస్ కావద్దు.